7,000 వేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి ఇదే తంతు జరుగుతూ ఉంది. ఎరువుల రేట్లు చూస్తే రైతులు మీరు చూసిన ఏ ఎరువు ధర చూసినా విపరీతంగా పెంచేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది కాబట్టి దీనికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, విద్యార్థి లోకం అన్ని వర్గాలు కూడా, బీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా ఇంకా విద్యార్థి సంఘాలు, మీ భాగస్వామ్యంలో ఉన్న సంఘాలు కూడా, ఏబీవీపీ వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు ఫీజులు ఇవ్వమని. మీరేమాత్రం ఖాతరు చేయట్లేదు. యాజమాన్యాలు అవమానాలకు గురి చేస్తున్నారు తల్లిదండ్రులని. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇలాంటి దుస్థితి ఏ రాష్ట్రంలో లేదు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ని జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేసి అనేక విధాల విద్యార్థి లోకాన్ని ఆదుకొని మంచి విద్యని, అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఈరోజు మీరు చెప్పేవన్నీ కూడా కటికి అబద్ధాలు, అబద్ధపు ప్రచారం, అసత్య ప్రచారం. మేము వచ్చిన తర్వాత పెట్రోల్ రేట్లు తగ్గిస్తామన్నారు. జిఎస్టీ అప్పుడు ఆ రోజు ఏదైతే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ని, వ్యాట్ ట్యాక్స్ని తగ్గించి పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నారు. వచ్చిన తర్వాత పెట్రోల్ ధరలు పెంచారు, గ్యాస్ ధరలు పెంచారు, కరెంటు బిల్లులు పెంచారు, చెత్త పన్నులు పెంచారు, మున్సిపాలిటీ పన్నులు పెంచారు. తిరువూరులో ఎక్కడన్నా ఒక పని వేసారా? తట్ట మట్టి కూడా తీసిన పాపం పోల. మట్టి అమ్ముకుంటున్నారు. చెరువులు తవ్వి ఏదైతే లాభదాయకమో అలాంటి పనులే మీరు చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటన్నా చేస్తున్నారా? ఈరోజు నిత్యావసర వస్తువులు మొత్తం కూడా పెరిగిపోయాయి. ఉప్పులు, పప్పులు, ఎల్లిపాయ, ఉల్లిపాయ, చింతపండు అవి కూడా పెరిగిపోయింది. మొత్తం కూడా నిత్యావసర కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి. కానీ రైతుకు మట్టి గిట్టుబాటు ధర లేదు. ఎంతైనా పెంచేస్తారు, మీ ఇష్టం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది కాబట్టి ఈ మధ్యలో అందరిగాడికి దోచుకో, దాచుకో, పంచుకో, బ్లాక్ మార్కెటింగ్ చేసుకో, ఏదైనా చేసుకో, ఫుల్ పర్మిషన్లు ఇచ్చేశారు. ఈ కూటమి ప్రభుత్వం తమ తాబేదారులకి, అన్యాయాలకి కట్టబెడతా ఉన్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పారు. ఈరోజు ఏంటంటే ఆర్థిక పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 3,32,000 కోట్లు అప్పు చేస్తే మీరు 2 ఏళ్లలోనే 3,50,000 కోట్లు చేశారు. అప్పుడేమో శ్రీలంక అయిపోతుంది, లేకపోతే ఇథియోపియా అయిపోతుంది, ఇదేదో కాలిపోతుంది ఈ దేశం అని చెప్పి, ఈ రాష్ట్రం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసి, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మీరు అసలు మా నాయకుడిని మాకంటే మీరు ఎక్కువ జపం చేస్తున్నారు. మా నాయకుడిని మాకంటే మీ యొక్క కూటమి నాయకులు ఎక్కువ జపం చేస్తున్నారు. ఎవడు పేరు జగన్ 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 అంటున్నారు. జగన్ 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 జన నేత జగన్. అందుకనే ప్రజల యొక్క ఉపయోగార్థం, ప్రజల యొక్క సౌకర్యార్థం మీరు చెప్పింది చేయమని చెప్పి జగన్ కోరుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధినేత. దానికే ఈ నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా కళ్ళు తెరవండి, మంచిని ధరిపించండి. రేపు రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. ఈరోజు మీరు చెప్పి ఏది చెప్పినా కానీ ప్రక్కదారి పట్టించడం తప్ప, ఏమయ్యా ఈ రాష్ట్రానికి ఆదాయం ఎంత ఖర్చు అవుతుంది, ఎంత జీతాలకు పోతుంది, ఎంత అభివృద్ధికి ఖర్చు పెడుతున్నాం, ఏమైనా లెక్కలు చెప్పారా మీరు? వైట్ పేపర్ అన్నాం. ఏంటి నువ్వు చేసేది వైట్ పేపరు అంటే? ఒక ఆయన మంత్రి అంటాడు 1,500 ఆడవాళ్ళకి ఇస్తే ఈ రాష్ట్రాన్ని అమ్ముకోవాలంట. మరి ఎందుకురా ఆయన నువ్వు నేను ఇస్తాను 1500 డబ్బు కొట్టావు?
నీకు 15 అని చాటింపేశాం. ఆయన రాజీనామా చేసినట్టున్నాడు. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి లాగా దమ్ముని మనగాడు చెప్పింది చేశాడు. 99% మేనిఫెస్టోలో ఈ మొత్తం కూడా అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మీరెక్కడ, ఆయన ఎక్కడ? నాకకి నాగలోకాడికి ఉన్నంత తేడా. మీ కూటమి నాయకులంతా అబద్ధాలే, అసత్య ప్రచారాలే. జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు, మడిమ తిప్పడు. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. ఏదైతే చెప్పాడో అదే చేసేటటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.